ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతాలు, తెలంగాణ 3 ప్రాంతాలకి వారు కార్యదర్శిగా ఉన్నారన్నమాట. మన 2025 జనవరి 5వ తారీఖున విజయవాడలో జరిగినటువంటి హైందవ శంకారావు కార్యక్రమం ఏదైతే ఉందో ఆ హైందవ శంకారావు కార్యక్రమానికి రవికుమార్ గారు కన్వీనర్గా ఉన్నారు. కన్వీనర్గా ఉండి అంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వారు ప్రధానమైన కీలకమైన బాధ్యతను వారు పోషించారు. ఎందుకంటే కేవలం 3 నెలల సమయం కూడా లేదు. తలపెట్టిన కార్యక్రమం చాలా పెద్దదైనటువంటి కార్యక్రమం. దీన్ని ఏ రకంగా విజయవంతం చేస్తామనేది మొత్తం 38 విభాగాల కింద ఏర్పాటు చేసి మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లి ఊహించిన దానికంటే అత్యంత వైభవపేతంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంలో మన రవికుమార్ గారు కీలకమైన పాత్ర పోషించారు. వారు మా భాగ్యనగర్ క్షేత్రానికి ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నారు. ఆ సమయంలో మన ప్రాంతానికి కార్యదర్శిగా ఉన్నారన్నమాట. వారు ఇప్పుడు మాట్లాడతారు. జై శ్రీరామ్. శ్రీమతీం సస్య సంపన్నాం సర్వజీవసుపోషిణీం పావనీం దేవతామూర్తిం వందే భారతమాతరం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. పరమ పవిత్రమైన భరతమాత దేవి చరణాలకు ప్రణమిల్లి వేదిక మీద ఉపస్థితులైన, వేదిక ముందు ఉపస్థితులైన ధర్మాచార్యులు, సాధు మహాత్ముల పాదపద్మాలకు శిరస్సు వంచి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ వేదికలో ఉన్నటువంటి ధార్మిక మహాపురుషుల యొక్క చరణాలకు ప్రణమిల్లుతూ ఒక మహత్తరమైన ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదికైన శుభ సందర్భంలో మరొక గొప్ప కార్యక్రమానికి అంకురార్పణ ఈరోజు ప్రారంభమవుతోందని నేను ఆశిస్తున్నాను. ఇందాక మా అధ్యక్షుల వారు చెప్పినట్టు హైందవ శంఖారావాన్ని నిర్వహించుకున్నాం. హిందువులకి దేవాలయాల మీద ఉన్నటువంటి శ్రద్ధ, భక్తి, ఆసక్తి, అనురక్తి హైందవ శంఖారావం విజయవంతానికి కారణమైంది. అదే సందర్భంలో గ్రామ గ్రామానికి తిరిగే మాకు చాలా స్పష్టమైన అవగాహన ఉన్నది. హిందువులు దేవాలయాన్ని ఎంతగా గౌరవిస్తారో, ప్రేమిస్తారో, గోమాతను ఎంతగా ఆరాధిస్తారో, సాధు మహాత్ముల పట్ల అదే భక్తితో ఉన్నారు అనే విషయం మాకు స్పష్టంగా తెలుసు. ఇది అనాదిగా వస్తున్న విషయం. కారణం ఏమిటంటే ఈ దేశానికి, ధర్మానికి హాని జరిగిన ప్రతిసారి కూడా సాధు మహాత్ములు, ధర్మాచార్యులు, జగద్గురువులే ఈ భూమిని, ధర్మాన్ని కాపాడుతూ వచ్చారు. క్లైబల్లో మునిగినటువంటి అర్జునుడికి కురుక్షేత్రంలో భగవద్గీతను బోధించినటువంటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మ పరిరక్షణ కార్యానికి కురుక్షేత్ర యుద్ధాన్ని నాంది చేశాడు. అదే సందర్భంలో 600 సంవత్సరాల బానిసత్వంలో మగ్గుతున్న హిందూ సమాజానికి తమ దేవాలయాన్ని రక్షించుకోలేని, తమ కళ్ళ ముందు దేవాలయాలు కూల్చివేస్తుంటే కాపాడుకోలేనటువంటి ఒక నిర్లిప్తతలో, భయంలో నిలబడిపోయినటువంటి హిందూ సమాజానికి, తమ కళ్ళ ముందు నడి రోడ్డు మీద గోమాతల్ని హింసిస్తూ వధిస్తుంటే కూడా ఆపలేక చేతనుడికి చూస్తున్న హిందూ సమాజానికి, తమ కళ్ళ ముందు తమ మాతృమూర్తులు ఎత్తుకుపోతుంటే రక్షించుకోలేని బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి హిందూ సమాజానికి దిశానిర్దేశం చేయడం కోసం కోరుకున్న ఒక సాధు మహాత్ముడు సమర్థ రామదాస స్వామి. ఆయన యొక్క గురుతరమైనటువంటి బాధ్యతను నిర్వర్తించి ఛత్రపతి శివాజీని తయారు చేసి హిందూ సమాజానికి అప్పగించడం వల్ల ఈ రోజు ఇక్కడ కూర్చొని మనమందరం టోపీలు లేకుండా, బుర్కాలు లేకుండా